ఆచి చికెన్ మసాలా. కోర్టు ధిక్కరణ కేసులో ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ సుల్తానియా విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కోర్టు విచారణకు ఆయన హాజరయ్యారు. ఇక వర్చువల్ గా విచారణకు హాజరైన సందీప్ సుల్తానియా వివరణ ఇచ్చారు. ఏప్రిల్ 9లోగా బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ సుల్తానియా విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కోర్టు విచారణకు ఆయన వర్చువల్ గా హాజరయ్యారు. ఇక వివరణ ఇచ్చారు. ఇక ఏప్రిల్ 9లోగా బకాయిలు చెల్లించాలంటూ కూడా హైకోర్టు ఆయనకు ఆదేశించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ సుల్తానియా విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కోర్టు విచారణకు ఆయన వర్చువల్ గా హాజరయ్యారు. ఇక కోర్టుకు ఆయన వివరణ ఇచ్చారు. ఏప్రిల్ 9లోగా బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. సుల్తానియా విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కోర్టు విచారణకు ఆయన వర్చువల్ గా హాజరయ్యారు. ఇక కోర్టుకు సందీప్ సుల్తానియా వివరణ ఇచ్చారు. ఏప్రిల్ 9లోగా బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. రైట్, ఇక కోర్టు ధిక్కరణ కేసులో ఫైనాన్స్ సెక్రటరీ హైకోర్టు విచారణకు హాజరయ్యారు. ఇక హైకోర్టుకు ఆయన వివరణ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సందీప్ సుల్తానియాకు కోర్టు కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వంశీ, ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా చాలా అడావుడు జరిగింది. ఎందుకంటే కోర్టుకు సుల్తానియా వస్తారా రాదా, ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీగా ఉన్నటువంటి ఆయనే అటు పక్క బట్టితో భేటీ కావడం కానీ, దాని తర్వాత ఎందుకంటే వృద్ధులు కానీ, దాని వికలాంగులకు సంబంధించి కానీ, అదేవిధంగా పెన్షనర్స్ కానీ, అదేవిధంగా వాళ్ళకి రావాల్సినటువంటి ఇంపార్టెంట్ ఏదైతే ఉన్నాయో బకాయిలన్నీ కూడా రిటైర్డ్ ఉద్యోగులకు అవి ఏమి కూడా రాకపోవడం పట్ల
తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెక్రటరియట్ చుట్టూ వాళ్ళు కాలేలా తిరిగినటువంటి పరిస్థితి చూసాం. వాళ్లకు ఒక్కొక్కరికి లక్షల రూపాయలు పెన్షన్ సంబంధించినటువంటి అమౌంట్ రావాల్సి ఉంది, పిఎఫ్ సంబంధించినటువంటి అమౌంట్ రావాల్సి ఉంది. ఎంతటి కూడా ఆర్థిక శాఖ డబ్బులు రిలీజ్ చేయకపోవడంతో వాళ్ళు గత్యంతరం లేక కోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే కోర్టు ఈ రోజు దాన్ని విచారణ తీసుకుంది. ఈ విచారణలో ఖచ్చితంగా కూడా ఎవరైతే ఆర్థిక శాఖ సెక్రటరీ ఉన్నారో ఆయన ఖచ్చితంగా కోర్టు ముందుకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఘాటుగానే చెప్పింది. అయితే ఆయన తరఫున ఉన్నటువంటి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ చెప్పారు, ఖచ్చితంగా ఇది అసెంబ్లీ సమావేశాలు మండలి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మరో టైం ఇవ్వాలి, ఇది చేయడానికి కొంచెం కష్టంగా ఉందని చెప్పినటువంటి నేపథ్యం ఉంది. కానీ ఆయన ఏ సమయం వచ్చినా మేము రాత్రి వరకు కూడా వెయిట్ చేస్తామని కోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో అటెండ్ కావాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది. ఆయన కాసేపటి క్రితమే సుల్తానియా కోర్టు దగ్గరికి వచ్చారు. కోర్టులో ఆయన తన విన్నపాన్ని చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక శాఖ కొంత ఇబ్బందుల్లో ఉంది. అప్పుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఒకేసారి అంత మొత్తంలో ఇవ్వడం కొంత ఇబ్బంది అవుతుంది కనుక మేము విడుదల వారీగా అమౌంట్ వాళ్ళకు ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నాం అనేటువంటి విషయం కూడా చెప్పారు. ఎందుకంటే ఇది ఇప్పటి అమౌంట్ కాదు, చాలా కాలం నుంచి గత ప్రభుత్వం నుంచి చేసినటువంటి అమౌంట్లు ఉన్నాయి. అవన్నీ తీర్పడం కొంత టైం పడుతుంది, మాకు కొంత గడువు కావాలని చెప్పినట్టుగా కూడా మాకు సమాచారం ఉంది. ఎందుకంటే రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సినటువంటి గ్రాట్యుటీ కానీ, జీపీఎఫ్ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ ఇవన్నీ కూడా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు లైఫ్ సాక్రిఫై చేసి ఒక్కొక్కరు 20-30 సంవత్సరాల పాటు తన జీవితంలో ఉద్యోగం చేసి తర్వాత రిటైర్మెంట్ అయ్యి వాళ్ళకు రావాల్సినటువంటి చివరి బెనిఫిట్స్ ద్వారా పిల్లల చదువుల కోసం కానీ, గృహ అవసరాల కోసం కానీ, అదేవిధంగా అమ్మాయిల పెళ్లిళ్ల కోసం కానీ దాచుకున్నటువంటి అమౌంట్ రాకపోవడం పట్ల చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అయితే సూసైడ్ చేసుకున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. కనుక ఈ అన్ని అంశాలు కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఆయన తరపున ఉన్నటువంటి అడ్వకేట్ కూడా ఆయన ఎన్ని చెప్పినా కూడా కోర్టు మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సుల్తానీ ఆర్థిక శాఖ సెక్రటరీ రావాల్సిందే అని చెప్పారు. అందుకనే కఠినంగా నిర్ణయం తీసుకోవడం నేపథ్యంలో ఆయన అసెంబ్లీ నుంచి ఉటావుటిన కోర్టు దగ్గరికి అటెండ్ అయ్యారు. కోర్టులో కొన్ని విషయాలు కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా కొన్ని షరతులతో కూడినటువంటి నిబంధనలు పెట్టినట్టుగా తెలుస్తుంది కోర్టు. ఎందుకంటే ఎప్పటిలోకి ఇస్తారు, ఆ అమౌంట్ ఎంత పెండింగ్ ఉంది, మీరు ఎందుకు ఆలస్యం చేశారు, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా జడ్జి ఆయన అడిగినట్టుగా తెలుస్తుంది. బట్ వీటన్నిటి మీద త్వరలోనే మళ్ళీ సమాధానం చెప్పి కొంత టైం ఇవ్వమని చెప్పినట్టుగా తెలుస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ కోర్టు ముందున్నట్టు లేని విధంగా మొదటిసారిగా ఆర్థిక శాఖ సంబంధించినటువంటి సెక్రటరీ కోర్టు దాకా పిలిపియడం, ఆయన వెంటనే బట్టి విక్రమార్కతో భేటీ కావడం, అసెంబ్లీలోనే ఏం సమాధానం చెప్పాలి కోర్టు దగ్గర. ఎందుకంటే ఫైనాన్స్ లో చాలా చోట్ల కూడా మినిమం ఇవ్వాల్సినటువంటి చాలా బిల్లులు కూడా ఒక 5-10 లక్షలు 20 లక్షలకు సంబంధించినటువంటి బిల్లులు కూడా ఇవ్వకుండా చాలా ఏళ్ల పాటు దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి బిల్లులు మాత్రం వెంటనే ఎందుకు రిలీజ్ చేస్తున్నారని కూడా చాలా సార్లు ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం ఉంది. కనుక ఇట్లాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా వృద్ధులు, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు, విఆర్ఎస్ తీసుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరి అమౌంట్ చాలా అవసరం కదా, ఎందుకు ఇవ్వట్లేదని కూడా కోర్టు తప్పుపట్టినటువంటి నేపథ్యం ఉంది. కనుక వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఫైనాన్స్ సెక్రటరీ అన్ని విషయాలు కూడా తన అడ్వకేట్ ద్వారా వివరించినట్టుగా తెలుస్తుంది. కోర్టు దీని మీద ఎలాంటి నిర్ణయం పూర్తి స్థాయిలో ఉంది, మనకు కాపీ రావాల్సింది. బట్ మనకున్న సమాచారం ప్రకారం అయితే ఎప్పటిలోకి మీరు ఇస్తారు, దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఎంత పెండింగ్ లో ఉంది, తక్షణమే ఇవ్వాల్సిన అవసరం ఉంది అని కూడా డెడ్ లైన్ పెట్టినట్టుగా తెలుస్తుంది. బట్ అంతిమంగా మాత్రం ఇప్పుడు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఆయనే మొత్తం ఫైనాన్స్ సంబంధించినటువంటి వివరాల మీద ఒక వివరణ ఇచ్చేందుకు కోర్టుకు వెళ్ళడం అనేది ఖచ్చితంగా ఇది ఒక ఆర్టిస్ట్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.